వాళ్ళు కానీ ఇంచుమించు మాకు తెలిసినంత వరకు కడవెండి ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళకు తప్పకుండా ఏదో కొంత భావం ఉంటుంది దాని మీద. దానికి వీళ్ళు పూర్తిగా ఆకర్షితులైనరు. కొద్దిగా మేధావి వర్గం. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న టీచర్ అయినా కూడా మేము గమనించినాం. వాళ్ళకంటే చిన్నోళ్ళే, మేము సోమయ్య సార్ కంటే చిన్నోనే, కానీ వాళ్ళతోటి కొంచెం మాకు అనుబంధం ఉండేది. కానీ వాళ్ళవి కూడా భావాలు అవే. వాళ్ళ డాడీ టీచర్ అయిండు, గవర్నమెంట్ జాబర్ అయ్యి, కానీ వాళ్ళకు కూడా కొంచెం భావాలు అవే భావాలు ఉండేది. ఇక వాళ్ళ పిల్లలకు కూడా ఎవరు నేర్పింది కాదు, ఎవరు ప్రేరేపించింది కాదు, ఎవరు చెప్తే వచ్చింది కాదు. కానీ ప్రసాద్ హై లెవెలే పోయిండు, కడవెండి నుంచి నెంబర్ 1 స్థానంలో పోయిండు. బహుశా నాకు తెలిసి గుర్తేడులను ఎక్కనో ఐఏఎస్ ఆఫీసర్లను ఫస్ట్ కిడ్నాప్ అదే. అందులో ప్రసాద్ ఉన్నాడనే వరకు మా ఊరోళ్ళందరికీ గర్వం అనిపించింది. అది సక్సెస్ చేసుకుంటారు. గప్పుడు మాకు ప్రసాద్ అనేది ప్రతి ఒక్కరికి మళ్ళా గుర్తుకొచ్చింది. ప్రసాద్ ఎప్పుడు పోయిందని తెలియదు, ఎట్లా పోయిందని తెలియదు, ఎక్కడి నుంచి పోయిందని తెలియదు. ఇక ఆ తర్వాత ప్రసాద్ ఆ మధ్యన మాకు పూర్తిగా వివరాలు తెలియదు, కానీ సరెండర్ అయిండో, జనజీవనంలో కలవాలని వచ్చిండో, ఎట్లొచ్చిండో, కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది. గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఏది వచ్చినా గవర్నమెంట్ జాబులలో ఉన్న వాళ్ళకు కూడా ఇంచుమించు అవే భావాలు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు చేయబట్టి కొంచెం అంత అదైంది. కానీ అట్లా స్తూపాలు కూడా ఆ రోజుల్లో త్యాగాలు చేసిన వాళ్ళకు మళ్ళీ మొన్నటి తంతెల గుర్తింపుకొచ్చి స్తూపాలన్నీ మొన్నటి తంతెల కట్టినాయి. ఆ తంతెలు కట్టుకున్నాయి కావు. మొన్నటి తంతెల వాళ్ళు చేసిన వాళ్ళు కానీ, వీళ్ళు అయిన వాళ్ళు కానీ, వీళ్ళు కాని వాళ్ళవి కూడా యువకులు కొంతమంది, వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ముందు పడి స్తూపాలు కట్టించి గుర్తింపుకు అవి చూసినా కూడా మాకు గర్వమే అనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. ఆ స్తూపాలు చూసి కూడా ఇప్పటికి కూడా మేము గర్వపడుతున్నాం తప్పి ప్రతి మనిషికి బాధ అనిపిస్తుంది. కానీ ఇట్లా కడవెండి నుంచి ఇట్లా అయింది అని నిన్న నుంచి వార్తలు ఏంటంటే, ఒక రకంగా ప్రతి పిల్లవానికైనా, ప్రతి పెద్దోళ్ళకైనా, ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా ఒక రకంగా ఇంతకుముందే నేను అన్నా పెద్ద మనిషితోటి ఇక్కడ తీసుకొచ్చి అంత్యక్రియలు చేసుడు మాకు ఇంకా చాలా, ఏ ఊర్లో చేసినా ఇంత అది ఉండకపోవు, వాళ్ళకి ఇంత విలువలు, ఇంత గుర్తింపు ఉండకపోవు. ఓకే, ఇప్పుడు మేము అక్కడి నుంచి వస్తుంటే అంటే నిజంగా స్తూపాలు కూడా వరుసగా కనిపిస్తున్నప్పుడు ఒక్కొక్కరి నల్లాల నరసింహులకు సంబంధించినటువంటి స్తూపం కావచ్చు, ఇంకా కొంతమంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు అందులో. అంటే వామపక్ష భావజాలానికి ఆకర్షితులై చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళందరి స్తూపాలు ఒకదానికొకటి వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రేణుక స్తూపంకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ చేస్తే అంత్యక్రియలు ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఉన్నాయి. మీ గ్రామస్తులుగా మీరు కూడా ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అంత్యక్రియలు జరిగినాక మాకంటే పిల్లగాళ్ళు ఆ భావాలు ఉన్నోళ్ళు ఉన్నారు, దాంట్లో మెదిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. మేము 75 ఏళ్ళకు ఉన్నాము. అయినా కూడా ఏ నిర్బంధం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి స్తూపాల ఎక్కడ ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అనేది అందరూ సహకరిస్తారు. ఏ పార్టీలైనా, ఈవెన్ నీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, నీ తెలుగుదేశపోడు కానీ, నీ ఎవ్వరు ఏ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా సహకరిస్తారు. ఆమె గుర్తింపు కొరకు ఏది చేద్దామన్నా సహకరిస్తారు. ఇప్పుడు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య స్తూపము ఇక్కడ బొడ్రాయి వెనుకనే నగరం, అంటే మీ కడవెండి గ్రామం నడిబొడ్డున ఉన్నది. ఇప్పుడు ఇవేమో అటు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి. ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఇక తర్వాత ప్లాను. ఇప్పుడు ఎందుకంటే ఒకరికంటే ఒకరు తెలివి కలవాళ్ళు ఉంటారు. ఎక్కడైతే మంచిగా ఉంటుంది, ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని వాళ్ళు అది చేస్తే మా వంతు సహకారం మేము చేస్తాం. ప్రతిదీ కూడా ఆఖరికి మాట సాయం అన్న చేసినా గిన్నెది. ఇప్పుడు దొడ్డి కొమరయ్యేది ఇది మన స్తూపం కట్టించిన కాడ బహుశా దాని కొరకు తిప్పలబడ్డలు చాలా మంది ఉండ్రు, చందాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉండ్రు. కానీ ఫస్ట్ రోజు మాత్రం ఓ గడపార తెచ్చి నేను కంకణ కట్టుకొని, నేను తొర్ర సత్యం అని ఇక్కడ జోనల్ లీడరు ఆయన, ఇంకొక 5-6 యువకులు వచ్చి ఆ రోజు 4 పారలు 5 పారలు మా సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేయించారు కంకణాలు కట్టుకొని. ఇక దాన్ని ఎవరు పెట్టుబడి పెట్టింది మాకు తెలియదు, ఎవరు చేసింది తెలియదు. కానీ ముహూర్తం చేసిన వాళ్ళు మాత్రం పిలిచిండ్రు, వచ్చినాం నిర్భయంగా. అప్పుడు ఇంకా కొంచెం నిర్బంధాలు ఉన్నాయి, చేసినాం. రేపు కూడా ఆమె దాని కొరకు కూడా ఎవరైనా దాని ఆలోచన చేస్తే దాంట్లో మా వంతు సహకారం మేము చేస్తాం.
ఇప్పుడు ఇంత ఉద్యమ చరిత్ర ఉంది, ఇక్కడ సాయుధ వ్యవస్థ అనేది ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్నించేటువంటి తత్వం ఇక్కడ ఉన్నది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నక్సలైట్ల రహిత రాజ్యంగా ఇక్కడ తెలంగాణను మేము చేస్తాము, దేశంలో నక్సలైట్లు అనేవి కానీ మావోయిస్టులు కానీ ఎవరు ఉండకుండా చేస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చెప్తున్నాడు. నిజంగా ఇప్పుడున్నటువంటి ఆ మాటలకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి చైతన్యం కానీ ఇట్లాంటి ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. అది సాధ్యమయ్యే పనేనా? మేము అంత దూరం చెప్పలేం కానీ భావాలను అయితే మార్చలేరు. నిర్బంధం పెట్టి మనుషులు మారుస్తారు, స్వార్థపరులు ఉంటే వాళ్ళని ప్రలోభ పెడతారు, వాళ్ళని సరెండర్ చేయించుకుంటారు. కానీ భావాలు ఎక్కడో దిక్కు ఆ మూమెంట్ వచ్చినప్పుడు పుడుతుంది. అది మనం ఆర్గనైజేషన్ చేసి డబ్బులు ఇచ్చి లేకపోతే పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏదో చేస్తే రాదు విప్లవం కూడా. అది అనుకోకుండా ఓసారి సందర్భాన్ని బట్టి ఆ మూమెంట్ని బట్టి అవసరం లేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారని నా నమ్మకం. మేము ఉండము పోతాం కానీ మనం దీంతో పోతే పోతుంది అనేది మాత్రం నాకే నిర్బంధం వచ్చినా మంచిదే, పైనుంచి వాళ్ళు ఏం చేసినా మంచిదే. కానీ ఎన్నడూ ఎక్కడ పోదండి, ఎన్నో గింత మొలక ఉండే ఉంటుంది. అది ఎప్పుడో ఎగిరిస్తుంది, ఎప్పుడో అవుతుంది, దాని తగ్గట్టు ఎవరో లేస్తారు. అలాంటి ఇప్పుడు అమిత్ షా అంటే వాళ్ళు కూడా అరే దీనికంటే అదే మీరు కానీ వాళ్ళు కూడా సహకరిస్తారు అనిపిస్తుంది. ఓరోడు ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటే ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక పార్టీ అనుకుంటలేదా, అరే వీళ్ళకంటే వాళ్ళే మెరుగుండ్రి అని అనుకుంటుంటే వింటున్నాం కదా వార్తలలో కూడా. మేము అప్పుడు కూడా అమిత్ షా అటువంటి వాళ్ళు కూడా నేను ఇంత అది చేసి వాళ్ళని మొత్తం తుడిచిపెడితే మాకు ఈ పరిస్థితి వచ్చాయి, దీనికంటే అదే మెరుగుండే వీళ్ళకంటే అనేది వస్తుందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడున్న రాజకీయాలు అంత స్వచ్ఛమైనటువంటివి కాదు, కానీ నిజంగా ఉన్నటువంటి భావజాలమే చాలా పవర్ఫుల్ అని అనుకోవచ్చు. మేము హైకమాండ్ స్టేట్ కమిటీ తోటి కూడా మాట్లాడిన ఆ రోజుల్లో నిర్బంధం ఉన్నప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ చిన్న పెద్ద వాళ్ళ క్యాడర్ ఉన్నప్పుడు మాట్లాడలేము, మాట్లాడే అది కూడా కాదు. అయితే వాళ్ళు కూడా ఆ స్టేట్ కమిటీ వాళ్ళు కానీ ఒక కొండపల్లి సత్యమూర్తి ఆ పార్టీ వాళ్ళు హైకమాండ్ వాళ్ళు తప్ప ఈ కిందోళ్ళు కొంత మేధావి వర్గం ఛాన్స్ ఇచ్చేది మాట్లాడేందుకు, ఇంటలెక్చువల్స్ మేధావి వర్గం ఛాన్స్ ఇచ్చేది. ఇంకా కిందోళ్ళ ముంగట మేము మాట్లాడలేకపోయేది. కానీ ఆ రోజుల్లో కూడా ఎప్పుడు వస్తుంది విప్లవం, ఎట్లా వస్తుంది, మీరు కన్న తల్లిదండ్రులను బీటెక్లు చేసిండ్రు, ఎంటెక్లు చేసిండ్రు, ఎట్లా ఎన్నడవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అనుభవాన్ని బట్టి నేను ఈ మాట మాట్లాడినా. వాళ్ళు కూడా మేమే కాదు మాతోటి అవుతుందని కాదు, కానీ కొద్దిగా మేము త్రోవ చూపెడతాను. మేము ఉంటామో పోతామో ఊడతామో మాకు తెలియదు, కానీ మాతోటే అవుతుంది తప్పకుండా అవుతుంది నేను ఛాలెంజ్ చేస్తలేను. కానీ మా సుంటోళ్ళం కూడా ఎన్ని బ్యాచులు పోతాయో ఎన్ని అవుతుందో ఆ తర్వాతకు ఉడబోయంగా ఎవరో అనేది వాళ్ళు చెప్పిండ్రు. అయితే చాలా విలువైన విషయాలు కూడా మనకు చెప్తున్నారు. ఎందుకంటే నిర్బంధాల ద్వారా తాత్కాలికమైనటువంటి పరిస్థితులను బట్టి వ్యక్తులను అణిచివేయచ్చు, కానీ ఆలోచనలు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తిని అణిచివేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగదు. ఏ కాలమైనా సరే ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంటే ఈ చైతన్యం అనేది దాన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, నిర్బంధాల ద్వారా వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఒకనొక దశ కూడా రావచ్చు ఎప్పుడైతే నిర్బంధాలను ద్వారా అణిచివేస్తామని చెప్పినటువంటి అమిత్ షా లాంటి వ్యక్తే మళ్ళీ దీన్ని ఈ ఉద్యమ ప్రస్థానాన్ని కానీ మెచ్చుకునేటువంటి రోజులు వచ్చినా ఆశ్చర్యపోలేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అంత స్వచ్ఛంగా అంత నిజాయితీగా పనిచేసేటువంటి వ్యవస్థ ఉన్నది. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏంటంటే స్వార్థ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని నాటి రాజకీయాలే బాగున్నది, సాయుధ పోరాటమైనా అది ఏ నేపథ్యమైనా అని మళ్ళీ అట్లాంటి వాళ్ళు మెచ్చుకునేటువంటి రోజులు కూడా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న ఒక విలువైనటువంటి సమాచారం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.